మీరెక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నెరవేరటం లేదని బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. గురూజీ మునిరాజు గారు. వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, విదేశీ ప్రయాణం, ఆరోగ్య సమస్యలు, ఇంకా వివాహం ఆలస్యం అవ్వటం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసులు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9666828223. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఓకే, సో ఈరోజు వీడియోలో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నారు. మీరు చాలా ఎక్సైటెడ్గా చూడండి, వీడియో సూపర్గా ఉండబోతుంది అనమాట. అండ్ మీరు ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి గైస్. నిజంగా హానెస్ట్గా చెప్తున్నాను. మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఒక క్లారిటీ కన్ఫామ్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే చాలా మందికి ఉన్న డౌట్స్ అనమాట. సో మనం ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు సో ఎలా మాట్లాడాలి, ఈ మాట అనొచ్చా, ఈ మాట అనకూడదా, మన బిహేవియర్ ఎలా ఉండాలి, సో ఎప్పుడు ఎలా మాట్లాడితే వాళ్ళు మనకి కనెక్ట్ అయిపోతారు తొందరగా, ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉన్నాయి కదా. ఈరోజు నేను చెప్తాను. సో అంటే మెయిన్గా ఏంటంటే మీరు ఎప్పుడు ఐ థింక్ ఎవరితో అయినా మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, మీ పార్ట్నర్ కావచ్చు, మీ లవర్, మీ క్రష్, సంథింగ్ ఎవరైనా కావచ్చు, బట్ మీరు మాట్లాడేటప్పుడు ఈ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మాత్రం. ఓకేనా? సో అదేంటనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి అనవసర జోక్యం అనమాట. చాలా మంది చేసి పెద్ద తప్పు, నిజంగా చెప్తున్నానండి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసేసుకుంటూ ఉంటారు. మీ గర్ల్ ఫ్రెండ్ ఓకే, మీరు అనుకుంటున్నారు ఓకే, కానీ ప్రతీదీ చెప్పాలి అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయమాకండి. అంటే వాళ్ళకి నచ్చితే వాళ్ళు చెప్తారు. ఏ విషయమైనా మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది అనుకోండి, వన్స్ మీరు అడగకుండానే చెప్పేస్తారు వాళ్ళు. బట్ ఇక్కడ ఏంటి అంటే మీరు అడిగి వాళ్ళు మళ్ళీ నో అని చెప్పి తర్వాత మీరు ఫీల్ అయిపోయి వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి అస్సలు వద్దు. అంటే ఎలా అంటే కొన్ని విషయాలు వాళ్ళకి పర్సనల్గా వదిలేయటమే మంచిది అనమాట. వ్యక్తిగతంగా కొన్ని అంత సీరియస్గా తీసుకోకూడదు. వాళ్ళ పర్సనల్ విషయాలని మీరు గట్టిగా గుచ్చి అడగమాకండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చెప్తారు, ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేస్తారు. అంతేకాని మీరు ఫోర్స్ చేయొద్దని చెప్తున్నా. సో అంటే నాకు ఇది తెలియాలి, నాకు ఇది చెప్పాలి అని చెప్పేసి వాళ్ళ పర్సనల్ స్పేస్ అనేది కొంచెం ఉంచాలి అనమాట మీరు. అండ్ ప్రతిదీ ఫోర్స్ చేసి అంటే బలవంతం చేసి అడగమాకండి. ఓకేనా? ఇది పెద్ద మిస్టేక్ అనమాట అబ్బాయిలు చేస్తున్నారు. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ఓవర్ పొసెసివ్‌నెస్ అనమాట. అంటే ఎలా అంటే ప్రతీదీ ఎక్కువ టెక్స్ట్ చేసేయటం కానీ, కాల్స్ చేయటం కానీ, లేకపోతే వెంట పడటం కానీ, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఐ థింక్ ఇది కొంతమందికి ఎలా అనిపిస్తుంది అంటే అబ్బాయి సైడ్ నుంచి చూసుకుంటే అది నా ఇష్టం, నా ప్రేమ అని మీరు అనుకుంటూ ఉంటారు. అవతల వాళ్ళకి అది అలా అనిపించదు అనమాట. అది వేరేలాగా వెళ్ళిపోతుందనమాట. సో అంటే అంత పొసెసివ్‌నెస్ అనేది ఎక్కడుంటుంది నిజానికి? మనం ఎవరినైనా ఇష్టపడినప్పుడు ఆటోమేటిక్‌గా అది వస్తుంది. జెన్యూన్‌గా హానెస్ట్‌గా ఇష్టపడితే వస్తుంది అనమాట అది. కానీ అది ఓవర్ అవ్వకూడదు. సో ఊరికే విసిగించినట్లుగా కాకుండా, ప్రతీదీ అంటే భూతద్దంలో పెట్టి చూసినట్టు కాకుండా, ప్రతీదీ డౌట్ పడుతున్నట్టుగా మాట్లాడటం కానీ, ప్రతి విషయాల్లో అది పనిచేయదు అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి తప్పుడు హామీలు ఇవ్వమాకండి. ఫేక్ ప్రామిసెస్ చెయ్యమాకండి. ఎందుకంటే మీరు చెప్తారు ఐ థింక్ ఎందుకంటే మీరు చెయ్యలేనప్పుడు హోప్స్ ఇవ్వమాకండి వాళ్ళకి. ఎందుకంటే మీరు ఒకటి కొనిస్తాను అంటారు ఎగ్జాంపుల్‌గా. వాళ్ళు అది హోప్ పెట్టుకుంటారు. బట్ మీరు అది చేయలేకపోయారు అనుకోండి, వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. మీ పైన ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది. మీరేదో ఫేక్ మాటలు చెప్తున్నారని చెప్పేసి బ్యాడ్‌గా స్ప్రెడ్ అయిపోతుంది వాళ్ళ మనసులో అనమాట. సో అంటే మీరు చెయ్యలేనివి చెప్పి వాళ్ళకి ఆశలు పెట్టమాకండి అని చెప్తున్నాను. మీరు చేయగలిగేవైతేనే వాళ్ళకి ప్రామిసెస్‌లు చేయండి. చెప్పండి, నేను నీకోసం ఇది చేస్తాను, నేను నీకోసం ఇది తెస్తాను, లేకపోతే ఏదో ఒకటి. బట్ మీ వల్ల కాలేదనుకోండి, మీరు చెయ్యలేనివి ఏమైనా ఉంటే అవి చెప్పమాకండి. వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకుంటారు అనమాట. మీరు ఒక వర్డ్ చెప్పేస్తారు అయిపోద్ది. బట్ వాళ్ళు సో నా కోసం అలా అన్నారు, నా కోసం ఇలా అన్నారు, నాకు అది తెస్తా అన్నారు, నా కోసం ఇది తెస్తాను హోప్స్ పెట్టుకుంటారనమాట. ఆ హోప్స్ తర్వాత కొలాప్స్ అయిపోయాయనుకోండి, తర్వాత ఇద్దరు డిస్టర్బ్ అవ్వాల్సొస్తుంది. సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఫేక్ ప్రామిసెస్ అస్సలు చేయమాకండి. మీ వల్ల అయితే చేయగలుగుతాను ఇది అనుకుంటేనే చెప్పండి. వాళ్ళకి చేయలేము అనుకుంటే వదిలేసేయండి. అంతేకాని నెక్స్ట్ వాళ్ళకి హోప్స్ అయితే ఇవ్వమాకండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హద్దులు దాటమాకండి. సో అండ్ మీరు మాట్లాడేటప్పుడు కూడా కొన్ని లిమిట్స్ పాటించాలి అనమాట. మనం ఎలా మాట్లాడాలి, అది అది ఎంతవరకు మాట్లాడాలి, ఈ మాట మనం మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా అనేది అంటే అది ఎలా ఉండాలి అంటే మనం ఒకరికి ఇంట్రెస్ట్ రావాలి. మనం మాట్లాడుతున్నామంటే నేను చాలా వీడియోస్‌లో చెప్పే ఉంటాను మీకు ఆల్రెడీ. మనం గంటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. సో కొద్దిసేపు మాట్లాడినా కూడా వాళ్ళకి ఒక హ్యాపీ ఫీలింగ్ రావాలి. సో ఓకే, ఇంకా మాట్లాడితే బానే ఉంది కదా, ఇంకా మాట్లాడితే బావుండు కదా అనే ఫీలింగ్ రావాలి. కానీ అసలు ఎప్పుడెప్పుడు
ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా సో అనే ఫీలింగ్ రానివ్వమాకండి. మీరు మాటలతో పాటుగా మీరు అంటే కొంచెం ఫిజికల్‌గా ఐ థింక్ టచ్ చేయటం కానీ ఇలాంటివి కూడా ఐ థింక్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఇష్టం లేకుండా చెయ్యమాకండి. ఫోర్స్ చేసి అస్సలు చేయమాకండి. అండ్ స్ట్రాంగ్‌గా చెప్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళు చాలా అప్సెట్ అవుతారు అనమాట. మీ విషయంలో మీకు దగ్గర అవ్వటం పక్కన పెట్టండి. సో, ఏదో సంథింగ్ ఒక నెగెటివ్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది గర్ల్స్‌కి కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో అనమాట. అంటే ఎప్పుడు ఏదైనా కావచ్చు, అది మీ మాటల పరంగా తీసుకున్నా అండ్ క్లోజ్‌నెస్ అయినా కూడాను అది మీ ఫోర్స్‌తో అవ్వకూడదు. సో, మీకు ఏదైతే ఒక ఫీలింగ్ ఉందో అది వాళ్ళకి కూడా ఉండాలి. సో, బలవంతం చెయ్యొద్దు అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ అబద్ధాలు. చాలామంది గాయ్స్ నిజంగా చెప్తున్నాను. అబద్ధాలు ఎంత సింపుల్‌గా చెప్పేస్తున్నారు అంటే అదొక వెన్నతో పెట్టిన విద్యలాగా అయిపోయింది చాలా మందికనమాట. సో, అంత సింపుల్‌గా ఎలా చెప్పేస్తారు? యాక్చువల్లీ మీకు అనుకుంటూ ఉంటారు. సో, నేనేది చెప్పినా వాళ్ళు నమ్మేస్తారులే అనుకుంటారు. నమ్మేస్తారు. అప్పుడు నమ్మేస్తారు బానే. ఏదో ఒక రోజు తెలియకుండా పోతుందా చెప్పండి? మీరు అబద్ధాలు చెప్తున్నారని వన్ డే ఖచ్చితంగా బయటకు రివీల్ అయిపోతుంది అది. బట్ మనం ఏదైనా కానీ నిజాయితీతో మనం స్ట్రాంగ్ పిల్లర్ ఏసుకోవాలి అనమాట. అంతేకాని అబద్ధాలతో కాదు. అబద్ధాలతో మీరు ఏం చేసినా అది స్పాయిల్ అవుతుంది అనమాట. బ్రేక్ అయిపోతుంది తొందరలోనే. సో, కాబట్టి అబద్ధాలు తగ్గించండి. ఒకవేళ ఏదో చిన్న చిన్న అబద్ధాలు వస్తుంటాయి కదండీ అని మీరు అనుకున్నా, బట్ ప్రతి దానికి అబద్ధం చెప్పమాకండి. ఓకే. సో, రిలేషన్‌షిప్‌లో చాలా ఇబ్బందులొస్తాయి. అబద్ధాలతో రిలేషన్స్ కంటిన్యూ అస్సలు అవ్వవు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈగో, కోపం. 2 వీలైనంత వరకు కంట్రోల్‌లో పెట్టేసుకోండి. నిజంగా ఎవరికైతే అసలు అబ్బాయిల్లో అండ్ కోపం చాలా తక్కువ ఉంటుందో, అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఈగో యాటిట్యూడ్స్ చూపించకుండా ఉంటారో వాళ్ళతో రిలేషన్‌షిప్ చాలా బావుంటుంది అనమాట. అండ్ అంటే అలాంటి వాళ్ళతో లైఫ్ అండ్ కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడాను చాలా స్మూత్‌గా వెళ్ళిపోతుంది అసలు లైఫ్ అనేది వాళ్ళతో. సో, అండ్ నేనెందుకు చెప్తున్నానంటే అమ్మాయిలు కూడా ఎప్పుడు కూడా తన పైన ఎప్పుడు అరుస్తూ, కోప్పడుతూ హెరాస్ చేసే అబ్బాయిలని ఎప్పుడు లైక్ చెయ్యరు అనమాట. ఇప్పుడు ఏదో సంథింగ్ ఉన్నా కూడాను ఫ్యూచర్‌లో వాళ్ళకొక పెద్ద టార్చర్‌లా మీరు తయారవుతారు. అంటే బిహేవియర్ ఇలానే ఉంటే కంటిన్యూ చేస్తే చెప్తున్నాననమాట. సో, ప్రతిదానికి కోప్పడిపోవటం కానీ, సో, ఇగో చూపించడం కానీ ఇలాంటివి వీలైనంత వరకు జస్ట్ మీ కంట్రోల్‌లో పెట్టేసుకోండి. ఓకేనా? అవి ఎక్కువ ఓవర్‌గా బయటకి తీసుకురామాకండి. అండ్ నెక్స్ట్ ఇంకోటేంటి అంటే అమ్మాయి ప్రైవసీ కాపాడాలి. అంటే ఎప్పుడు కూడా చాలామంది చేసే అది ఐ థింక్ అది వాళ్ళ సైడ్ నుంచి అది పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు కానీ బట్ చాలామంది ఏంటంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌తో మాట్లాడిన మాటలు తీసుకెళ్ళి వేరే ఎవరికో ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ ఉంటారు. ఆ గర్ల్ ఫ్రెండ్ పిక్స్ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చూపించడం కానీ, ఇట్లాంటివి చేస్తూ ఉంటారనమాట. యాక్చువల్లీ అస్సలు చేయమాకండి. అండ్ మీ లైఫ్ పార్ట్నరో లేకపోతే మీ క్రష్ ఐ థింక్ మీ గర్ల్ ఫ్రెండ్ ఎవ్వరైనా కావచ్చు. వాళ్ళతో మీరేం డిస్కషన్ చేసుకున్నా అది వాళ్ళతోనే ఉండిపోవాలి. సో, అంతేగాని చెప్పేసి ఆ డిస్కషన్ అంతా తీసుకుపోయి వేరెవరికో స్ప్రెడ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ గురించి ఇలా అలా అని చెప్పటం కానీ, సో, అలాంటివి అసలు చేయమాకండి. ఓకే. ఖచ్చితంగా అంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్ చేసే పనులైతే అవి కానే కాదు అనమాట. అండ్ టోటల్లీ తర్వాత డిస్టర్బ్ అవ్వాల్సొస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే సో, అమ్మాయిలకి రెస్పెక్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎక్కువగా ఏంటంటే గర్ల్స్ మీరు ఎక్కువ ప్రేమ చూపించకపోయినా పర్లేదు కానీ రెస్పెక్ట్ చేయాలని చూస్తారు అనమాట చాలామంది గర్ల్స్. ఐ థింక్ మీరు తను మంచిగా గౌరవంగా చూసుకున్నారు అనుకోండి, అందులోనూ ప్రేమను వెతుక్కుంటారు వాళ్ళు. మీరు అదొక స్పెషల్‌గా మీరేం ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. సో, అంటే ఆ రెస్పెక్ట్ అనేది ఆహ్, వాళ్ళకి అంత బాగా నచ్చుతుంది అనమాట. ఇష్టం ఒక రకంగా చెప్పాలంటే. అమ్మాయిలని రెస్పెక్ట్ చేసే అబ్బాయిలంటే చాలా ఇష్టం అనమాట. యాక్చువల్ అమ్మాయిలు కోరుకుంటారు అది. నన్ను రెస్పెక్ట్ చేయాలి. సో, నన్ను గౌరవించాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది గర్ల్. సో, ఐ థింక్ అబ్బాయిలు నేను చెప్పినవన్నీ జాగ్రత్తగా అండ్ సో, నేను చెప్పేవన్నీ చాలా చాలా మంచి పాయింట్స్ గైస్. మీకు చాలా బాగా వర్కౌట్ అవుతాయి. నిజంగా మీ లైఫ్‌లో అప్లై చేసేసేయండి. నేను ఏదైతే చెప్పానో అవి అండ్ ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీరే చూడండి. సో, ఓకేనా? నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ ఇస్తాను. చెక్ చేసేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మనం ఇంకొక స్పెషల్ వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. బై బై.